మూవింగ్ ఆన్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ పేరు జోరుగా ప్రచారంలోకి వచ్చింది. పాత వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని మరికొందరు కూడా పట్టుబడుతున్నారు. అయితే పార్టీలో పాత వాళ్ల గళం నేపథ్యంలో ఈటెల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాత కొత్త నాయకుల్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది రాదు, ఆ ప్రశ్నే ఉత్పన్నమవ్వదు అంటున్నారు ఈటెల. పార్టీ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలను గెలిపించుకుంటే చాలదు అంటున్నారు ఈటెల. స్థానిక సంస్థల ఎన్నికలను తక్కువ చూడకూడదని, పార్టీ కార్యకర్తలే పార్టీకి పునాది అని, వాళ్ళు లేకుండా పార్టీ లేదు అని ఈటెల వ్యాఖ్యానించారు. పార్టీ అంటే కేవలం ఎమ్మెల్యేలు గెలిపించుకోవడం కాదు, పార్టీ అంటే ఎంపీలు గెలిపించుకోవడం కాదు, పార్టీకి పునాది రాళ్ళు ఎప్పుడు కనపడవు బయటికి. పునాది రాళ్ళు భూమిలోనే ఉండి ఎట్లా ఇంటిని మోస్తుందో ఇలా కార్యకర్తలు కింది స్థాయి కార్యకర్తలు కనపడకపోవచ్చు, వాళ్ళ గుర్తింపు లేకపోవచ్చు, వాళ్ళు లేకుండా పార్టీ లేదనేటువంటి సోయి నాయకులకు ఉంటుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. తప్పకుండా పాతగున్న నాయకులు కావచ్చు, కొత్తగున్న నాయకులు కావచ్చు, ఎవరు కూడా ఇవాళ ఎవరికి తక్కువ కాకుండా అందరినీ సమన్వయం చేస్తూ ముందుకు పోతుంది భారతీయ జనతా పార్టీ. ఒక పార్టీ కొత్తగా ఎదగాలంటే, ఒక పార్టీ అధికారం రావాలంటే తప్పకుండా కొత్త శక్తి, కొత్త నీరు యాడ్ కావాల్సిందే, కొత్త నాయకత్వం, కొత్త కార్యకర్తలు రావాల్సిందే. లేకపోతే సంపూర్ణ విజయం రాదు, మీకు తెలుసు.